నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో 3 రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి 24 గంటల్లో 21 మంది మృతి చెందారు. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక మరోవైపు 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అటు అస్సాంలో జోరు వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గౌహతి, కామరూప్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వరదలతో సిల్చార్, గౌహతి, కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గౌహటిలోని కాలనీలను వరద ముంచెత్తడంతో అపార్ట్మెంట్ల నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లడ్ ఎఫెక్ట్తో రోడ్లు డ్యామేజ్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గౌహతి సిటీ సహా పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 134 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్న వాతావరణ శాఖ మరో 2 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెబుతోంది. ఇక జోరు వానలతో 2 జిల్లాల విద్యాసంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. అటు బ్రహ్మపుత్ర రివర్ డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో డిబ్రూగఢ్ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకునేందుకు అస్సాం సర్కారు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. మిజోరాంలోనూ కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. మణిపూర్, త్రిపురలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో 3 రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి 24 గంటల్లో 21 మంది మృతి చెందారు. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక మరోవైపు 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటు అస్సాంలో జోరు వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గౌహతి, కామరూప్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వరదలతో సిల్చార్, గౌహతి, కామరూప్, కాచర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతిలోని పలు కాలనీలను వరద ముంచెత్తడంతో అపార్ట్మెంట్ల నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లడ్ ఎఫెక్ట్తో రోడ్లు డ్యామేజ్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గౌహతి సిటీ సహా పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 134 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్న వాతావరణ శాఖ మరో 2 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెబుతోంది. ఇక జోరు వానలతో 2 జిల్లాల విద్యాసంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. అటు బ్రహ్మపుత్ర రివర్ డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో డిబ్రూగఢ్ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకునేందుకు అస్సాం సర్కార్ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. मैं प्राय 30 साल से डाइक पर मैं सुबह का मॉर्निंग वॉक करता हूँ। मैं कल सुबह जो आया मैंने तो पानी इतना बढ़ा हुआ नहीं था। इसका मेरा एक मेजरमेंट है। कोर्ट का पीछे काली मंदिर है, उसका बगल में एक ट्यूबवेल है, उसका लेवल देखता हूँ मैं। कल वो ट्यूबवेल पूरी ऊपर थी, आज ट्यूबवेल आधी से बेसी अंदर आ गई है। उसका मतलब है कि नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है। अभी जितने भी मेरा 5 किलोमीटर का वॉक होता है, जितने भी डाइक के इस तरफ घर हैं, सब घर में पानी आ गया है। देखिए हम लोगों का ग्रुप है, हम लोग रोज यहाँ पे सुबह आते हैं मॉर्निंग वॉक के लिए। तो जैसा कि देखा जा रहा है कल जो सिचुएशन थी आज उससे बहुत ज़्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है। ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांस बांध के इसे बंद कर दिया गया है। तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें, अपनी सुरक्षा का ध्यान दे एवं सरकार की सहायता करें। हम 5 दिन हो गया, हम घर में जाने के लिए सुविधा नहीं है, पूरा पानी हो गया। तो हम मंदिर भी है, खाने पीने के लिए कोई सुविधा नहीं है, पूरा पानी हो गया। हम रोज दिन पानी होता है। तो इंजीनियर भी ड्रेन बनाया, कोई भी सक्सेस नहीं हुआ। इतना पैसा खर्च करा, कोई सक्सेस ही नहीं हुआ। बना के क्या लाभ हुआ? कोई लाभ नहीं हुआ। सब बार बार पानी होता है। घर में पानी है, बहुत पानी है, अभी तक सूखा नहीं है, बहुत पानी है।